హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ. దీపావళి ఒక్క రోజు పండగ కాదు, 5 రోజులు పాటు చేసుకునే పండగ. అశ్వయుజ మాసం, కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి, విధియ ఈ 5 రోజుల పండగలని కలిపి దీపావళిగా పిలుస్తారని సనాతన ధర్మం చెబుతుంది. ఇంతకీ ఈ పండగ ఎప్పుడు, లక్ష్మీ పూజ ఎన్నిటికి చేసుకోవాలి, దీపావళి ఏ రోజు చేసుకోవాలి? ఏ రోజైతే ప్రదోష కాలానికి సాయంత్రం రాత్రి వేళలకు అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజునే దీపావళి పండగ చేసుకోవాలి. ఆ లెక్కన ఈ ఏడాది అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:42 అమావాస్య తిథి మొదలై అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5 గంటలకి ముగుస్తుంది. ప్రదోష కాలానికి రాత్రి సమయానికి అమావాస్య ఉండటం వల్ల అక్టోబర్ 20నే దీపావళి జరుపుకోవాలి. అదే రోజు లక్ష్మీ పూజ, పితృదేవతలకు దివిటి చూపించడం, దీపాలంకరణ వంటివి చేసుకోవచ్చు. ఇక లక్ష్మీ పూజకు ముహూర్తం ఎప్పుడంటే అక్టోబర్ 20న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 మధ్య లక్ష్మీ పూజ చేసుకోవడానికి మంచి సమయం. అలాగే దీపావళి రోజున ప్రదోష కాల సమయం సాయంత్రం 5:45 నుంచి 8:15 వరకు ఉంది. అందువల్ల ఈ సమయంలో చేసే పూజలకు, ఆచరించే శుభ కార్యక్రమాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 18న అంటే శనివారం త్రయోదశి ఉండటం వల్ల ఈసారి శని త్రయోదశి, ధన త్రయోదశి ఒకే రోజు వచ్చాయి. ధన త్రయోదశి రోజు లక్ష్మీ పూజతో పాటు గోత్రిరాత్ర వ్రతాన్ని కూడా ఆచరించాలి. ధన త్రయోదశి రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందని శాస్త్రం చెబుతుంది. ధన త్రయోదశి రోజున యమలోకంలో ఉన్న పితృదేవతలు వారి స్వగృహాలకి తిరిగి వస్తారని పెద్దలు చెబుతుంటారు. అందువల్లే ఆ రోజు ఇంటి ముందు దక్షిణ దిశగా దీపం ఉంచుతారు. ధన త్రయోదశి రోజున దీపాలు వెలిగించడం ద్వారా దీపావళి పండుగను ఆరంభించాలి. పితృదేవతలకు పెట్టే దక్షిణముఖ దీపాలను ఇళ్లలోని యజమానులే స్వయంగా వెలిగించాలి. అనేక ప్రాంతాల్లో ధనత్రయోదశిని ధన్వంతరి జయంతిగాను ఆచరిస్తుంటారు. అక్టోబర్ 19న అంటే ఆదివారం రోజు నరక చతుర్దశి. నరక చతుర్దశి రోజు ప్రతి ఒక్కరూ శరీరం, తలకు నువ్వుల నూనెను పట్టించి తల స్నానం చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించిన రోజు కూడా ఇదే. విష్ణుమూర్తి వరాహ రూపంలో హిరణ్యాక్షకుణ్ణి వధించిన తర్వాత శ్రీహరికి, భూదేవికి పుట్టినవాడు నరకుడు. ఆ నరకాసురుడిని సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు సంహరించిన రోజు నరక చతుర్దశి. అందువల్ల ఆ రోజున నరక చతుర్దశి కథను చెప్పుకొని నరకాసురుడు, శ్రీకృష్ణుడు, సత్యభామను గుర్తు చేసుకోవాలి. నరక చతుర్దశి రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగించాలి. అక్టోబర్ 22న బుధవారం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి లేదా బలి పాడ్యమిని జరుపుకోవాలని ప్రహ్లాదుడి మనవడు బలి గొప్ప దాత. అతిగా దానం చేయడం ఆయన లోపం. అంటే అర్హత అనర్హతతో సంబంధం లేకుండా అపాత్రులకు సైతం దానం చేయసాగాడు. అలాంటి దానాలతో లోక వ్యవహారాలు దెబ్బతిన్నాయి. దీంతో బలిని నిరోధించేందుకు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి అతనిని పాతాళానికి తొక్కిన రోజు ఇదే. అప్పుడు వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిని 3 అడుగుల భూమి అడిగి తీసుకున్న తర్వాత నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగ్గా ఆ 3 అడుగులకు గాను నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి ఈ 3 రోజులు భూమిపైకి వచ్చి సంచరించి వెళ్లే వరాన్ని అడిగాడు. అందుకే 3 రోజులు ఎవరైతే పితృదేవతలను సంతృప్తిపరిచి ధర్మ కార్యాలు ఆచరిస్తూ దీపాదానాలు ఆచరిస్తారో అలాంటి వారికి అక్షయ ఫలితం రావాలని బలివరం కోరాడు. అప్పటి నుంచి బలిపాడ్యమి రోజు తలస్నానం చేసి దీపాదానం వంటివి చేయడంతో పాటు వామన అవతారానికి సంబంధించిన పురాణ గాథలు చదవడం వల్ల పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. అలాగే ద్వాపర యుగంలో మధుర దగ్గర శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి అహంకారాన్ని నాశనం చేసిన రోజు కూడా ఇదే గనక ఆ రోజున గోమాతను పూజిస్తారు. ఇంటి ముందు ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని సిద్ధం చేసి దానిపై రంగుల పూలను అలంకరిస్తారు. ఆ రోజున గోమాతను పూజించడం, గోవులకు ఆహారం పెట్టడం ఎంతో మంచిది. ఇక అక్టోబర్ 23న గురువారం భగిని అస్త భోజనం. ఈ రోజు తోబుట్టువైన సోదరి చేతి వంట తినాలి. ఆమెకు ఇష్టమైన వస్త్రాలు గాని, ధనం గాని, వస్తువు గాని ఇచ్చి ఆనందింప చేయాలి. ఒకవేళ సోదరికి వివాహమై వేరే ఇంటికి వెళ్ళినా తమ మధ్య ఆత్మీయత దూరం కాలేదని గుర్తు చేసుకుంటూ సోదరి మనసును ఆనందింప చేయడం వల్ల సోదరుడు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతాడు. ఇది దీపావళి 5 రోజుల పండగకి పాటించాల్సిన నియమాలు. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.